కావ్య గుడికి వెళ్ళి ఉంటుంది. ఇంకా దేవుడి ముందు నిలబడి, ఎందుకు స్వామి నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? నా కూతురు ఎక్కడుందో నాకు చూపించు. నా కూతురు నా దగ్గర తను నా కూతురు నా దగ్గర ఉన్న పాప నా కూతురు కాదని నిరూపించే సాక్ష్యాలేవి నా దగ్గర లేవు. కానీ తను నా కూతురు కాదని నాకు తెలుసు. నేను అందరిని ఎలా నమ్మించాలి? నా కూతుర్ని నేను ఎలా కనిపెట్టాలి? నాకెందుకు నువ్వు ఇలా అన్యాయం చేస్తున్నావు? నా బిడ్డ ఎక్కడుందో నాకు దారి చూపించు స్వామి. నా బిడ్డను వెతుక్కునే దారి చూపించు అని కావ్య ఏడుస్తూ చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే మరోవైపు ధర్మేంద్ర వాళ్ళు ఫ్యామిలీతో పాపను తీసుకొని ఆ గుడికే వచ్చి ఉంటారు. పాప బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ధర్మేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి పాప ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, సడన్గా ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంత ధర్మేంద్ర వాళ్ళ వైఫ్ పాపను తీసుకొని పక్కకు వచ్చి పాపని ఏడుపు ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఓదారుస్తూ ఉంటుంది. కానీ పాప బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ కావ్య కనిపించడంతో ఒకసారి పాపని ఎత్తుకోరండి అని పాపని కావ్య చేతికిచ్చి ధర్మేంద్ర వల్ల భార్య చీర సదురుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య ఎత్తుకోగానే కావ్యకి ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇదేంటి ఈ పాపని ఎత్తుకుంటే నాకు ఇలా అనిపిస్తుంది, నా సొంత బిడ్డను ఎత్తుకున్నట్టే అనిపిస్తుంది, కొంపతీసి తినే నా పాపనా అని అనుకుంటూ ఉంటుంది. పైగా మళ్ళీ నేను ఎత్తుకోగానే పాప ఏడుపు కూడా ఆపేసింది అని చూస్తూ ఉంటుంది. ఇంకా పాపని ఎత్తుకున్న కావ్యని చూసి రుద్రాని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ధర్మేంద్ర రుద్రాని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ పాప తన పాపే అని కావ్యకి తెలిసిపోతుందా? ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.